కొద్ది నిమిషాలు సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు కృప కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మరొకసారి వాళ్ళ గర్భ కొంత అడ్డుపడుతోంది. దేవుని మహాకృపలో మరొకసారి ఈ యొక్క సెప్టెంబర్ 2వ ఆదివారం దేవుని కృపలో ఇటీగా ప్రభు పరిషత్ పాద సన్నిధికి రావటం చాలా ధన్యకరం. ప్రాముఖ్యంగా గమనించండి, మనం ఎందుకు వచ్చామో ఆ పని మీద మనము ఉండాలి. వేరే వేరే పని తక్కువడుతున్నారు. ఇంకా మీరు మనం ఎందుకు వచ్చామో ఆ పని మీద వచ్చిన కానీ చెల్లిదాకా ఉండాలి. సమయం మనకి చాలా సంకుచితం, కొంచెమే కాబట్టి ఆ కొంచెం సమయాన్ని దైవ సన్నిధిలో దైవత్వాన్ని కలిగి దైవాత్మ చేత నింపబడి దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ప్రియులారా, కనుక ఎవ్వరు కూడా మాట్లాడతలేదు. నేను చెప్తున్నప్పుడు ఇంకెవ్వరు ప్రాణం మీదకి వచ్చే మాట్లాడతలేదు. అంటే మీరు మాట్లాడుకుంటే నువ్వు చేస్తాను మీకు 10 నిమిషాలు. నేను మాట్లాడుతున్నా అంటే మీరు ఎవరు మాట్లాడతలేదు. హల్లెలూయా. నేను ఇలా కఠినంగా మా కోపంగా మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ రావడానికి ఎంత బాధపడి వస్తున్నా మీకు తెలుసలేదు. నేను అసలు కంటి మీద కునుకులేదు. అసలు అంత ప్రయాసపడుతుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం ఆ టైం అంతా పాడు చేసుకుంటే దీని ప్రయోజనం ఏంటి? కాబట్టి దయచేసి నేను మనకు మనం చేస్తున్నా. నాకు అంత ఓపిక లేదు గంటలు చెప్పడానికి. 10 నిమిషాలు చెప్తాను కాబట్టి ఆ సమయం మీరు అందిపుచ్చుకోండి. జాగ్రత్తగా ఆశగానికి ఎదుర్కోండి. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధుల ప్రార్థనలు చెప్పండి ఒకసారి. పరిశుద్ధుల ప్రార్థనలు అనే శీర్షికలో మనము కొద్ది దినాలుగా కొంతమంది పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనలను మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ అతి విధమైనటువంటి మాదిరికరమైనటువంటి ప్రార్థన కూడా మనము నేర్చుకోవాలని, అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని నేర్చుకుంటున్నాం. వారిలో మనం ఎవరి గురించి ఉన్నామో 2 మాటలు చెప్దాం. ఎవరెవరు ప్రార్థన గురించి నేర్చుకున్నాం? అబ్రహాము గారి ప్రార్థన, మోషే గారి ప్రార్థన మనము విన్నాం. పిల్లరా, అబ్రహాం గారు ఏమని చేశాడో ప్రార్థన, ఎలా చేశాడో ప్రార్థన, ఏమి నేర్చుకున్నాం దాంట్లో? ఎలాగైనా ఎక్కడికి మీ బుర్రలో ఉన్నా చెప్పండి. నేను చెప్పిన చెప్పండి. ఇంకా ఏమి చెప్పండి. అయ్యాల ప్రసంగంలో ఏమన్నారో మీకు ఏం గుర్తుందో చెప్పండి 2 మాటలు. ఎలా చేశాడు ప్రార్థన? ఒక పాయింట్ వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. మొట్టమొదటి ఏం చేశాడు? దేవునికి తనను తాను సమర్పించుకుని సాష్టాంగపడి లోబడి. దాని అర్థం దేవునికి లోబడి, నేను కాదయ్యా సమస్తము నీవే అని దేవునికి లోబడి, ఇంకా దేవుణ్ణి తన ఇంటిలోనికి ఆహ్వానించి తన జీవితంలోనికి స్థానం ఇచ్చి ప్రభుతో గడపటానికి ఎక్కువ సమయము ఇచ్చి దైవ సన్నిధిలో అతడు ప్రార్థన చేసిన ప్రార్థన జీవితం మనం చూస్తాం. ఇక మోషే గారు ఏమైనా ప్రార్థన చేసి మోషే గారి ప్రార్థన అంశంలో మనం నేర్చుకున్న విషయం ఏంటి? మోషే ప్రార్థన చేస్తూ 90వ కీర్తనలో నాకు జ్ఞాన హృదయము, మన జ్ఞానము మన బుర్రకుంటుందని నేర్చుకున్నాం. కానీ ఎంతకాలం మన హృదయానికి జ్ఞానం కావాలని మోషే గారి ద్వారా నేర్చుకున్నాం. హృదయ జ్ఞానం ఏం చేద్దంటే మన స్థితిగతులను మనకి తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మరొక వ్యక్తి గురించి కొద్ది నిమిషాలు 2 మాటలు చాలా క్లుప్తంగా నేర్చుకున్న చెప్పేసి వెళ్ళిపోతున్న వంతు, వినేసి వెళ్ళిపోవటం మీ వంతు అనుకుంటే ఇక్కడ మిగిలేదు ఎవరో ఉండరు. అడిగినప్పుడు ఒక్క సమాధానం కూడా రాకపోతే ఇక ప్రయోజనమే లేదు. చాలా ఆసక్తి కలిగి, ఎందుకంటే ఆ పరిశుద్ధులు చేసిన ప్రార్థనలో ఖచ్చితంగా వారికి జీవనగా మారింది. హల్లెలూయా. ఈరోజు ఎన్ని సంవత్సరాలుగా మనం ప్రార్థన చేస్తున్నా మన ప్రార్థనలకు జవాబు రాకుండా ఉన్నది అంటే మన ప్రార్థనలో సరైనటువంటి పద్ధతి, సరైన క్రమము లేదు అని గమనించాలి. ప్రియులారా, మళ్ళీ ఈ సమయంలో మరొక మారి నేను చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల కానించి మీకు కూడా నేను అందరికీ తెలియపరిచేది ఏంటంటే,
ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన చేసే పెద్దలు కానీ ప్రార్థన చేసే స్త్రీలు కానీ, ఎందుకంటే ఈ పొరపాటు ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన ఎందుకు చేస్తున్నాం అది మనకి ఖచ్చితంగా ఇది ప్రసంగ అంశం కాదు. ప్రార్థన ఎందుకు చేస్తున్నామో తెలియాలి మనకి. మనం చేసేది ప్రారంభ ప్రార్థన, లేకపోతే కృతజ్ఞత ప్రార్థన, లేకపోతే కానుకల ప్రార్థన, లేకపోతే సాక్ష్యాలకి సంబంధించిన ప్రార్థన, లేకపోతే విజ్ఞాపన ప్రార్థన, లేకపోతే ముగింపు ప్రార్థన. అన్ని ప్రార్థనలు ఒకటి కాదు ఏమడో, అన్ని ప్రార్థనలో ఒకటైతే మాత్రం కాదు. ప్రారంభ ప్రార్థనే, కృతజ్ఞత ప్రార్థనే, ఆరాధన ప్రార్థనే. దేనికి అనుకున్నది. కానీ మనకేం తెలుసు అంటే ఒక ప్రార్థనే వచ్చు. మనకేం వచ్చు? ఒకటే వచ్చు. ఇంకా మనకి ఇచ్చినప్పుడల్లా ఇంకదే గుంపగుత్తి కింద. మనం ఒక క్రమం పద్ధతి నేర్చుకోవాలి. రెండవది, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఈ పాయింట్ పట్టుకొని చేస్తాం. మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరికి చేయాలి ప్రార్థన? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మ అని 3 పేర్లు ఉన్నాయి మనకి. ఆయన ఒక్కడే కానీ 3 పేర్లు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఎవరికి చేయాలి? ఈ అడ్రస్ ఎవరు? ఒక ఉత్తరం వేస్తే ఆ ఉత్తరం మీద ఖచ్చితంగా పైన ఉత్తరాలు అయితే మానేశారు అనుకోండి. ఉత్తరాలు చూసిన వాళ్ళు ఎంతమంది? ఆ ఉత్తరం మీద ఖచ్చితంగా పైన నువ్వు వెనకాల ఏమి రాసుకుంటావు రాసుకొని తెలకాయ ముందు రాస్తాడు. ఎదురు మాత్రం అడ్రస్ రాయడానికి ప్లేస్ ఇస్తాడు. అది లేకపోతే కనుక ఉత్తరానికి అడ్రసే ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఉత్తరంలో నువ్వు అన్ని విషయాల కూలంకోసంగా రాసి ఈ అడ్రస్ రాయకుండా చేస్తే అది చూసి సింపాత్ర పడతాడు. నువ్వు నీ అడ్రస్ పొరపాటు నీ అడ్రస్ రాసి తిరిగి మళ్ళీ దగ్గరికి పంపిస్తాడు. మనం రాసే అడ్రస్ కరెక్ట్గా ఉంటేనే అది ఎవరికి మనం రాస్తామో అక్కడికే వెళ్తుంది. మనం చేసే ప్రార్థన ఆ అడ్రస్ ఉండాలి. ఎవరికి చేస్తున్నామో ప్రార్థన. అమ్మా ఏదో చెప్తున్నాను మనకెందుకు మనం చేసేది కాదు అనుకున్నారా? మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా ఏముండాలి? ఎవరికి చేస్తున్నామో అడ్రస్ ఉండాలి. ఇంకొకటి, ఎవరు పడితే వాళ్ళకి చేయటానికి లేదు. మళ్ళా ఎవరికి చేస్తున్నామో అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళకి చేయటానికి లేదు. ఒక వ్యక్తే, తండ్రికి మాత్రమే మనం ప్రార్థన చేయాలి. ఎవరి నామంలో చేయాలంటే యేసు నామంలోనే చేయాలి. 2, ఒకటి తండ్రికి చేయాలి. రెండోది, నా నామంలో మీరు తండ్రిని ఏది అడిగినది ఆయన మీకు ఇస్తారు. తండ్రిని అడగాలి. అడ్రస్ లెటర్ ఎక్కడికి వెళ్ళాలంటే, ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంటే తండ్రికి వెళ్ళాలి. ఎవరి పేరు మీద అంటే మనకేమీ లేదు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన పేరు మీద మనము అడగాలి. అర్థమవుతుందండి? ఎమ్మెల్యే గారు పంపించారు. స్కూల్లో సీట్ కావాలంటే ఎవరి పేరు పడుకోవాలి? ఇప్పుడు మనం ఆయన ఒక కాగితం రాసి ఇస్తాడు. సీట్ ఇచ్చేవాళ్ళు ఎవరో కాలేజీ యాజమాన్యం. ఎమ్మెల్యే గారు సీట్ ఇవ్వడం ఊరకనే ఈ నామానికి అని చెప్పి కాగితం రాసేస్తాడు. సీట్ ఇచ్చేది ఎవరు? కాలేజీ వాళ్ళు. సీట్ ఇచ్చేది ఎవరండి? కానీ ఇక్కడికి వచ్చి ఎవరి పేరు చెప్తున్నాం? ఎలా వచ్చింది ఎవరి దగ్గరికి? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మా బాబుకి సీట్ ఇచ్చేయండి అంటే ఇస్తాడు ఆయన. కూడా నేను లెటర్ అంటే ఇస్తాను కానీ సీట్ నేను ఇచ్చి సీట్ పలానా దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాల్సిన అడ్రస్ ఖచ్చితంగా ఆ కాలేజీ అడ్రస్, కాలేజీ ప్రిన్సిపాల్ గారి నెంబరు, ఫోన్ నెంబరు, అడ్రస్ ఖచ్చితంగా. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా తండ్రికై ఉండాలి. మనం అంతటా మనం తండ్రికి ప్రార్థన చేసి మనం అడగలేదు. ఎందుకంటే మన పాపం కనుక యోగ్యత మనకే లేదు కనుక మన కొరకు ప్రాణం పెట్టి దాన్ని సంపాదించారు కనుక యోగ్యత అయ్యా యేసు ప్రభు గారు మిమ్మల్ని అడగమన్నారండి, ఎమ్మెల్యే గారు అడగమన్నారండి, ఎమ్మెల్యే గారు రికమెండ్ చేయారండి. ఎలా చెప్తామో అలాగే యేసు ప్రభు నామంలో మిమ్మల్ని అడుగుతున్నామని తండ్రికి ప్రార్థన. ఈ పాయింట్ గుర్తించుకోండి. మొత్తం ప్రారంభంలో ఎత్తుకోవడంలోనే కొంతమంది ఏసునాయన ప్రార్థన అడ్రస్ ఎవరికి రాస్తున్నారు? ఇప్పుడు యేసు ప్రభుకి రాస్తున్నారు. యేసు ప్రభుకి రాయకూడదు. అడ్రస్ ఎవరికి రాయాలి? తండ్రికి రాయాలి. అక్కడికి మొదలెట్టాలి. ఈ మెలకువలు లేకుండా ఇది తెలియకుండా మనం గంటలు ప్రార్థన చేసిన అడ్రస్ లేని ఉత్తరంలాగా అక్కడక్కడే తిరిగి ఆ ప్రార్థన అక్కడికి వెళ్తాం. మనకి సమాధానం అక్కడి నుంచి రాదండి. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను, ఎన్ని రోజులు ప్రార్థన చేసి ఎంటర్ చేసి. కాబట్టి ప్రార్థన ఖచ్చితంగా కనీసం క్రైస్తవుడిగా మనకి 2 ముక్కలు ప్రార్థన చేయడం నీకు
రావాలి. చేసే ప్రార్థన కూడా కరెక్ట్ అయిన ప్రార్థన ఉండాలి. ఎవరికి చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎప్పుడు ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం అనేది మనకి కావాలి. ఆ విషయాలు నేర్చుకోండి ప్రతి ఒక్కరు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి మనము ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. 1వ దినవృత్తాంతములు 4, 9, 10 వచనాలు చదువుదాం. ఇంకా ఇండక్షన్ ఎత్తుకోలు ఉన్నారంటే చాలా అమ్మాయి ఏంటంటే తన సహోదరుల కంటే యజ్జేబు కాదు, యబ్బేజు తన సహోదరుల కంటే కనపడతలేదు మనకి. తన సహోదరు యబ్బేజు తన సహోదరుల కంటే చదువు మేము తీసుకోవాలి. చదువు బాగా చదువు చదివితే అధ్యయనం అనంతరంగా తన సహోదరుల కంటే తన సహోదరులు అందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టిను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేయగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసిన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ఆయన కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ఈ మాటల ద్వారా ప్రభువా ఈ రాత్రి మాతో మాట్లాడండి అని అడగండి. మీరు మౌనంగా ఉండదు. దేవ స్తోత్రం అయ్యా, ఈ రాత్రి నీ పరిశుద్ధ పాదాల చెంతకు వచ్చి నీ ఘనమైన నామం మహిమపరుస్తున్నాం. పరమ తండ్రి స్తోత్రం. ఇదిగో తండ్రి అల్పయోగికి లేనివన్నీ అయ్యా, ఇదిగో నా ప్రభు నా రాజా సకాలానికి గుడి ముగించి బిడ్డల మధ్య రావడానికి నన్ను చూపుని నీ కృపను బట్టి నీకు వందనాలు. నా ప్రభు అదిగో నిలబడి ఈ నామాన్ని మహిమపరుస్తుండగా వాడిని పాటలను బట్టి వాయిద్య చప్పట్లను బట్టి నీకు వందనాలు. పరమ తండ్రి ఇదిగో నా ప్రభు అల్పుడు నేను నిలబడి ఇదిగో నా ప్రభు నీ ప్రియబిడ్డలతో మాట్లాడబోతుండగా నన్ను మరుగు చేసి నీవే నాతో మాట్లాడమని, నీ బోరుగా నన్ను వాడుకోమని, నీవేదైతే నా ప్రభు మాతో మాట్లాడ ఉద్దేశించావో, మాకు లోపాలు ఏమున్నాయో ఎక్కడ మేము సరి చేసుకోవాలో ఆ మాటలు కొద్ది విషయాలు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థన చేసి వేడుకున్నాను మా తండ్రి. హల్లెలూయా. ప్రియమధ్యారా ఈ రాత్రి చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ దాగి ఉన్నాయి. మనందరి జీవితాలకి చాలా అవసరమైనటువంటి మాటలు. హల్లెలూయా. అక్కడికి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అక్కడెక్కడో తెలంగాణలో అక్కడెక్కడో రైతులు పొలంలో డైమండ్ దొరికిందంటే ఒక అతనికి. ఏంటి అనలేదు మీరు? ఇలాంటివి చూడలేదు పాపం. డైమండ్ దొరికిందంట. ఏదో ఎక్కడి నుంచో వచ్చింది, ఎవడో పాడేసుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఒకటి కొట్టుకు వచ్చింది, ఒకటి దొరికింది. ఇక మిగతా వాళ్ళందరూ ఏం చేయరు? పనులకి వెళ్తాం అనేసి ఎక్కడున్నారు ఇప్పుడు? మొత్తం అందరూ పొలాల మీద ఉన్నారు. ఏంటంటే మాకు కూడా ఒకటే ఇప్పుడు దొరికేది డైమండ్ కంటే ఎక్కువ విలువైంది. ఆమేన్. హల్లెలూయా. కోట్ల కంటే విలువైంది. దేవునికి స్తోత్రం. దేవుని మాట దేవుని వాక్యం కోట్ల కంటే విలువైంది. ఇప్పుడు మనం దేన్ని వెతకాలంటే ఆయన నోట నుండి జార వెడించబడుతున్నటువంటి అమూల్యమైన శ్రేష్టమైనటువంటి మాట కొరకు ఆశ కలిగి మీరు వెతకాలి. ఆమేన్. హల్లెలూయా. వెండిని వెతికినంత వెతికిన దానికంటే ఎక్కువగా దీన్ని వెతకాలి. ముత్యము కంటే ఎక్కువగా దీన్ని మీరు వెతకాలి. దాచబడిన ధనమును వెతికినట్లుగా దీన్ని వెతకాలి. ఒక నాణ్యం పోగొట్టుకుంటే దాని కొరకు ఎవరైతే ఆశ కలిగి ఎదురు చూస్తూ దాని కొరకు ఆ పోగొట్టుకున్న నాణ్యం కొరకు ఎవరైతే ఎలా ప్రయత్నం చేస్తారో అలా ప్రయత్నం చేస్తూ దేవుని వాక్యం ద్వారా వచ్చే ప్రతి మాటను పట్టుకోవడానికి ఆశ కలిగి మీరు ఎదురు చూసినప్పుడు దేవుని మాటలు మీకు దొరుకుతారు. సత్యాన్ని కూర్చుని 2 చెవులు ఇచ్చి తినేస్తాం అంటే దొరకదు. లోపల ఆశతోటి నువ్వు దాన్ని వెతికినప్పుడు అది నీకు దొరుకుతుందని సత్యాన్ని ఈ రాత్రి మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడదాం. ఈ రోజు ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకోబోతున్నాం. అతను చేసిన ప్రార్థన గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ రోజు ఈ పరిశుద్ధుల ప్రార్థనలో క్రమంలో మనం నేర్చుకోబోయే వ్యక్తిగా ఎవరండి? యబ్బేజు ప్రార్థన. చెప్పండి అందరూ. యబ్బేజు ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. ఏమండి మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారు? అసలు మేము ఇప్పటికి వచ్చి మా బతుకులో ఒక్కసారి కూడా మీరు ప్రార్థన చేయలేదని అన్న వాళ్ళు చేస్తండి. చూపించకండి.
అంటే మీరు అందరూ ప్రార్థన చేసిన వాళ్ళే. ఏమండి మీరు చేసిన ప్రార్థన పేజీ మీద రాస్తే ఇన్నిసార్లు మీరు చేసిన ప్రార్థన పేజీల మీద కొన్ని పేపర్ల మీద రాస్తే ఎన్ని పేపర్లు అవుతుంటారు? 2-3 పేపర్లు ప్రార్థన చేసి ఉంటారా? ఇంకెక్కువనా? ఎంతకాలం మీ బతుకులో మాట్లాడరా? మరి అవలకోకర్లో చేయొచ్చు మొత్తం అందరూ చూపించారు. మీరు చెప్పండి ముందు. మీరు 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 చేసిన ప్రార్థన రాస్తే ఎన్ని పేజీలు అవుతుందని అంటారు? బహుశా నోట్స్ వెళ్ళిపోద్దా? ఎంతకాలం నుంచి ఒక నోట్స్ ప్రార్థన కూడా చేయలేదా? చేసి నాయన ఇలాగంటే ఓ బాధ, అలాగంటే ఓ బాధ, ఇటు కాకుండా ఉంటే ఏం చేయమనుకున్నారేమో. ఏమండి ఈ రాత్రి కొన్ని సార్లు మనం గంటల్లో ప్రార్థన చేస్తాం. మనకు ఎక్కువ బాధ ఎక్కువైతే ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఏమన్నా కొన్ని సార్లు రాత్రి నిద్ర పట్టినటువంటి రాత్రులు దేవా సహాయం చేయి, నీకు మన వల్ల కానప్పుడు దేవా నువ్వే చేయాలని చెప్పేసి ప్రార్థన చేయకుండా మనసులో దేవుడి దగ్గర నుంచి వచ్చే సహాయం కొరకు కనిపెడుతూ ఉంటాం ప్రయోజనం కదా. అయితే కొన్ని సార్లు అంత చేసిన రాత్రి అంతా నిద్ర లేకుండా దేవా అన్నా కానీ ఎలా దానికి ప్రార్థన కాదనా? రాదు. తిరిగి దేవుడు కదా. అలా వాడికి డెలివరీ అవుతుందంట. వీడు బయటకు వచ్చిన ప్రార్థన ఏం కావాలని? కొడుకు కావాలి. ప్రార్థన చేసి తెల్లారని క్యారమని అన్నాడు. తీరా చూస్తే ఏమైపోతుంది? రేత్రంతా చేసిన ప్రార్థన ఏమైంది? గమనించి ఎందుకు ఈ మాటలు చెప్తానంటే చేసిన ప్రార్థన శ్రేష్టంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యబ్బేజు చెప్పండి మనం ఒకసారి. యబ్బేజు చేసినటువంటి ప్రార్థన ఎంత అంటే 2 వచనాలు. యబ్బేజు చేసిన ప్రార్థన ఎంత? 2 వచనాలు. ఏది? దినవృత్తాంతాల్లో 4వ అధ్యాయం 9-10 వచనాల గురించి యబ్బేజు గురించి చేసిన ప్రార్థన అయితే 10వ వచనం ఒకటే. అతని గురించి రాసినటువంటి మాట 9. అతని గురించి బైబిల్లో ఇంకెక్కడా కూడా 66 పుస్తకాల గ్రంథంలో ఇంకెక్కడా కూడా యబ్బేజు గురించి రాయలేదు. 2వ అధ్యాయంలో ఇదే దినవృత్తాంతాలు 2వ అధ్యాయంలో యబ్బేజు అనే ఊరు గురించి రాశారు, కానీ ఈ యబ్బేజు గురించి రాయలేదు. యబ్బేజు అనే పేరు 2 చోట్ల కనబడింది. ఒకటి 2వ అధ్యాయంలో కనబడింది. యబ్బేజు పట్టణస్థులు లేకపోతే యబ్బేజు గ్రామస్తులు ఉంటది. అక్కడ యబ్బేజులో కాపురం ఉన్నారు అని రాసి ఉంటది. అంటే యబ్బేజులో కాపురం ఉన్నారంటే అది ఊరి పేరు, అదే పట్టణ పేరు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యబ్బేజు గురించి ఈ బైబిల్ మొత్తం మీద ఆ 2 వచనాల్లోనే రాసి ఉంది. అతను చేసిన ప్రార్థన ఎంత? 1 వచనం. అతను చేసిన ప్రార్థన ఎంత అండి? 1 వచనం. వచనంలో చివరి మాట ఏంటి? దేవుడు అతను చేసిన ప్రార్థన అంగీకరించి అతను అడిగింది అతనికి ఇచ్చేసాడు. హల్లెలూయా. ఎందుకు? 1 వచనం ప్రార్థన చేస్తే ఆ వచనం ముగింపులో ఏమొచ్చేసింది? అతను అడిగిందంతా వచ్చేసింది. ఒక రేత్రంతా ప్రార్థన చేస్తే, 7 వారాలు ప్రార్థన చేస్తే, 7 నెలలు ప్రార్థన చేస్తే, 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తే అడిగింది ఏది కూడా రావట్లేదు. కనీసం ఆ యాకోబు అన్న అక్కడికి వెళ్ళి 20 సంవత్సరాలు కొలువు చేసి ఎంతో కొంత సంపాదించుకొని వచ్చాడు. మనం 8 సంవత్సరాలు కొలువు చేసినా ఇక్కడ మన సంపాదన చిరుదంచులో చేసినట్టుగానే ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తాను జాగ్రత్తగానే? మనం చేసే ప్రార్థన యథార్థంగా ఖచ్చితమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. నిజం బైబిల్లో ఇంకెక్కడ కూడా ఈ యబ్బేజు గురించి రాయబడలేదు. ఈ యబ్బేజు గురించి రాయబడలేదు. మొదటి మాటలు చూద్దాం. ఆ ప్రార్థన గురించి వెళ్ళే ముందు యబ్బేజు గురించి కొన్ని మాటలు విందాం. 9వ వచనం. యబ్బేజు తన సహోదరుల కంటే ధనము పొందినవాడే ఉండెను. ఏమండి? వేదన పడి అతనిని కంటిని అని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టిన. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియదేవులారా. యబ్బేజు చేసిన ప్రార్థన ఎందుకంత శ్రేష్టమైంది? ప్రపంచం అంతా కూడా యబ్బేజు చేసినటువంటి ప్రార్థన వైపు ఎందుకు చూస్తున్నారో, అతను అడగటంతో ఎందుకు సహాయం వచ్చింది, ఈ రాత్రి మనం నేర్చుకోవాలి ప్రియదేవులారా. యబ్బేజు అంట తన సహోదరులు అందరికంటే ఘనము వహించిన వాడిగా ఉన్నాడు. ఆ ఘనము వహించిన దానికంటే ముందు అతని తల్లి అతనిని వేదన పడి కన్నానని చెప్పి అతనికి యబ్బేజు అనే పేరు పెట్టింది.
ఏమిటి ఎబ్బేజు అంటే ఇప్పుడు ఏంటి అర్థం అంటే వేదన పుత్రుడు. చెప్పండి, ఎబ్బేజు అంటే ఏంటి? వేదన పుత్రుడు. అది పేరేంటి ఇప్పుడు? వేదన. వేదన గాడి ఏమండి అదమ్మంట పాపం ఆ పురుటి నొప్పులతో బాధపడి 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 ఈయన కనీలోపు చచ్చిపోతానేమో అని భయపడి ఎంతో వేదన చెంది కని అంటుంది ఈయన్ని కంటానికి చాలా వేదన పడ్డాను కనుక ఇది నిజంగా వేదన పుత్రుడే. ఇది వేదన పుత్రుడని ఆమె పేరెట్టేసింది. వీడికి ఎబ్బేజ్కి వేదన పుత్రుడని పేరెట్టింది. ఈ రోజు ఒక పేరెట్టాలంటే మనం మన పిల్లలకి పేరెట్టాలంటే ఆషామాషి కాదు. ఎన్ని పుస్తకాలు మనము చదువుతామో, ఎన్ని పుస్తకాలు బైబిల్ కూడా అలాగా చదవం, ఎన్ని పుస్తకాలు చదువుతామో, ఎన్ని పుస్తకాలు కొనేస్తామో ఆ పేరుకి అర్థం తెలుగులోను, ఇంగ్లీష్లోను, అరబిక్లోను, హిబ్రూలోను ఏంటి అసలు ఈ పేరుకి అర్థమని. ఒక దీవెన పుత్రుడిగా ఉండాలని, ఆశీర్వాదకరమైన పేరుగా ఉండాలని వేదికి 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 మన పిల్లలకి పేర్లు పెడతా ఉంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ వాళ్ళ అమ్మ అతనికి ఏం పేరు ఎట్టింది తెలుసండి? గొప్ప విషయం ఏంటి, వాళ్ళ అమ్మ పేరు కూడా రాలేదు. ఇక్కడ పేరెట్టినా వాళ్ళ అమ్మ పేరు రాలేదు. ఆ సహోదరులు అంటే ఎవరో మరి వాళ్ళ పేర్లు కూడా రాలేదు. ఏమీ లేదు వాళ్ళ చరిత్ర. ఎవరి గురించి? ఎబ్బేజు గురించి. అసలు ఎబ్బేజు గురించి బైబిల్లో చరిత్ర లేదు కానీ ఆ 2 వచనాలే రాస్తుంది. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే అతన్ని కన్నప్పుడు ఆమె అతని వేదన పడి కన్నానని చెప్పి అతనికి వేదన పుత్రుడని పేరెట్టింది. ఎప్పుడైతే వేదన పుత్రుడని పేరెట్టిందో ఆ ఊర్లో అందరూ కూడా ఆయన ఏమని పిలుస్తున్నారంటే కొంతమంది పేర్లు పెడతారు. కుటుంబరావు అనే పేరు పెడతారు. పాపం పిల్ల పాపలతో చల్లగా ఉండాలి. కానీ దానికి అసలు పిల్లలే పుట్టరు. గమనించలేదు అంటే అందరికీ కాదు, కొంతమందికి కుటుంబరావు పేరు పెట్టుకున్నారు కానీ వాడికి అసలు పిల్లలే లేదు. కోటేశ్వరరావు పేరు పెడతారు కానీ కోటి దాకా ఎందుకు తింటానికి తింటేవాడు పేరు. కొంతమంది పిల్లలు పుట్టి చనిపోతుంటే ఇదివరకు అలాగే ఇటువంటి పేర్లు. ఆ రోజుల్లో వైద్యం అంత సరిగా ఉండేది కాదు కాబట్టి ఏం చేసేవారంటే ఇది ఎలాగా మంచి పేర్లు లేదంటే ఎలాగా చచ్చిపోతానని చెప్పేసి ఏం పేరు ఇటువంటి తెలుసా, చాలా హీనమైనటువంటి పేర్లు. పెంటమ్మ, పెంటయ్య. నిజంగా ఇప్పుడు ఈ పేరులాగా ఉంది పేరు. పెంట ఏంటి? అదే ఆ రోజులు అలాగా పెట్టేవారు. మరి ఏం ఆలోచించారో మనకు తెలియదు కానీ ఆ రోజులు అలా పెట్టేవారు. నిజంగా దాని భావం తెచ్చుకుంటే ఇప్పుడు ఎవరన్నా రే పెంటగా అన్నామంటే అది మనం కొడతాడు. కానీ ఆ రోజుల్లో అయ్యే పేర్లు, అండి. అయితే ప్రియదేవుడు కదా ఈ రాత్రి జాతి గమనించండి. వాళ్ళమ్మ అతన్ని వేదన పడి కన్నానని చెప్పేసి వీడి వల్ల నేను చాలా వేదన పడ్డాను, ఈ బతుకంతా వేదనే అని చెప్పి అడికి ఒక పేరెట్టేసింది. మంచి పేరు చదువుకుని పాపం అడికి ఏం పేరెట్టింది? అడి బ్రతుకంతా వేదన. బ్రతుకంతా ఏమంటే అమ్మే ఆ పేరెడితే ఇక ఎవడు సంతోషంగా పిలుస్తాడు? నువ్వు వేదన అంటే నాకు నచ్చట్లేదు అని ఇంకో పేరెట్టి ఎలా పిలుస్తాడు చెప్పండి? ప్రియమైన దేవులారా, కొంతమంది ఈ రాత్రి నిన్ను అనొచ్చు, నీ పేరెత్తి మంచిది ఉండొచ్చు కానీ నీ జీవితంలో నీ భర్త కానీ నీ తండ్రి కానీ నీ తల్లి కానీ నువ్వెందుకో పనికిరావు అని అనొచ్చు. కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, కొన్ని చాలా తెగిపోయిన కుటుంబాలు ఉన్నాయి. ఒకవేళ అనుండొచ్చు నీ ముఖం చూస్తేనే దరిద్రం. ఆ మాట ఎవరన్నంటే గుండెలు పగిలిపోయేలాగా ఎడుస్తారు స్త్రీలు. ప్రియదేవుడు కదా ఎవరైనా మనలో కానీ నీ ముఖం చూస్తేనే ఆ మాటలు మనం ఎప్పుడు వినలేదా? కొత్తగా చూస్తున్నారండి. కొంతమంది జీవితాలు ఉన్నాయి అలాగా చెప్తారు. ప్రియదేవుడు కదా చెప్తారు. చాలా మంది సేవకులుగా ప్రార్థన కొరకు మాకు చెప్తారు. మనమంతా మన పిల్లల్ని ఒరే ఏదైనా ఆడు పని చేద్దాం అయితే నీ వల్ల కాదు దాన్ని పాత్రకి నీవేమీ చేయలేవాలా కానీ ఇంకా అదేమో జీవితంలో ఇంకా ఇంక నేనైనా చేయలేదు.
ఇలాగా మనము తీర్పు తీర్చేస్తూ ఉంటాం, మనమే అనేస్తూ ఉంటాం. చాలా మంది అంటాం, మనం నీ వల్ల ఏం కాదులేరా, మన పిల్లలు అంటాం, మన భార్యలు అంటాం, మన బిడ్డలు అంటాం. పిల్లరా, ఈ రాత్రి ఒకవేళ నీ పేరు మంచిదై ఉండి నీ జీవితంలో ఇలాంటి సమస్య ఎదుర్కొంటూ ఉంటే, నా వల్ల ఏమీ కాదని నిరుత్సాహంలో నువ్వు దిగిపోయి ఉంటే, ఎవరైనా నిన్ను అలాంటి మాటల చేత బాధపడుతూ ఉంటే, ఈ రాత్రి నువ్వు కృంగిపోవద్దు. కానీ నా ప్రభుని యేసు అటువంటి వారిని కూడా ఉన్నతమైన స్థాయిలో పెట్టగలడని ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఎటువంటి స్థితిని నువ్వు కలిగి ఉన్నావు, లేకపోతే నీకు నువ్వు కానీ ఎవరు తీర్పు తీర్చుకున్నా నీకు నువ్వు కానీ నీ జీవితంలో తీర్పు తీర్చుకుంటున్నావా? నా వల్ల ఏమీ అవుతలేదు, నేను ఎందుకు ఉపయోగం లేకుండా ఉంటున్నాను, నా వల్ల ఎవరికి ఉపయోగమో లేదు, నేను ఎవరిని సంతోషపెట్టలేకపోతున్నాను, నా వల్ల ఎవరికి ఉపయోగం లేదని నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆటుపోట్లను బట్టి, నీకు నా వల్ల కాదు, నాకేమీ ఉద్యోగం దొరకదు, లేదా నా వల్ల కాదు నేను అప్పు తీర్చలేను, లేదా నా వల్ల కాదు నేను ఇల్లు కట్టలేను, నా వల్ల కాదు ఇంకింత ఇక్కడే చావాలి నేను అది ఏదైనా ఒక సమస్య చేత నువ్వు ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, నిన్ను నువ్వే నిందించుకుంటూ నిరుత్సాహంలో కృంగిపోతున్నావా? తల్లి సహోదరి, ఈ రాత్రి నా ప్రభుని యేసు ఎద్దుకుని వచ్చావు. హల్లెలూయా. సర్వశక్తివంతమైనటువంటి దేవుని ఎద్దుకుని వచ్చావు. ఈ అభ్యర్థి కూడా అదే. అందరూ అంటున్నారు వీడు యాదన పుత్రుడు. ఎక్కడికన్నా స్కూల్లోకి సరదాగా సంతోషంగా వెళ్దామంటే, నువ్వు మాతోటి ఆటలాడొద్దు అంటున్నారు, ఇంకొకడు ఉన్నారు. ఈయన ఒక్కడే కాదు, మనకి ఇంకొకరు తెలుసు. పేరేంటో రాహేలు. ఇంక ఇవిడి బతికే ఉందిగా, మరి ఇప్పుడు ఎవరు ఈ అబ్బాయి గారు వాళ్ళమ్మ. కానీ రాహేలు ప్రసవ వేదనతో పడుతూ ఆ బిడ్డను కని చనిపోయే ముందు ఏమందంటే, వీడు దుఃఖపుత్రుడు, వీడు పుట్టడంతో వీడి తల్లిని మింగేశాడు. వాళ్ళ అమ్మే తస్తూ వీడికి బెనోని అని పేరు పెట్టండి అని చెప్పేసి చచ్చిపోయింది. తల్లెట్టింది. ఏం పేరు? బెనోని అనగా అర్థము దుఃఖపుత్రుడు. ఇప్పుడు నన్ను ఏమని కేకేయాలి? వాళ్ళ అమ్మే పెట్టింది దానికి పేరు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే, నువ్వు శనిగాడురా, నువ్వు మాతోటి ఆడుకోవద్దు, నువ్వు మాతోటి చదువుకోవద్దు, నువ్వు మాతోటి ఉండొద్దు, నువ్వు పుడుతుంతో మీ అమ్మనే మింగేసేవాడు, చంపేసేవాడు, నీ గురించి మీ అమ్మ చచ్చిపోయిందంట. ఎవరెత్తారండి ఆ పేరు? వాళ్ళ అమ్మే పెట్టింది. ఇప్పుడు వీడి జీవితాంతం అవమానమే కదా, వీడి జీవితాంతం కూడా దిగులే కదా. ఎంతో మంది అలాంటి పరిస్థితుల్లో ఉండి ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరీక్షలు రాసి 2 మార్కులు తక్కువైంది అని చెప్పేసి పాపం ఏదో 2 మార్కులు తక్కువైపోతే ఏదో కొంపలయ్య మునిగిపోయినట్టు ఇంకా రాత్రి రంపాన పెట్టేసి, నీ కోసం ఎంత ఖర్చు పెట్టాము, నీ కోసం ఇన్ని లక్షలు ఇచ్చాము, డొనేషన్ ఎంత ఇచ్చాము, అంత ఇచ్చాం, ఆడి పాస్ అయిపోడు, ఈడి పాస్ అయిపోడు, నువ్వు మాత్రం ఇవేసి చదువుతున్నట్టుగా నటించావు, నువ్వు పాస్ అవ్వలేదని చెప్పేసి రాత్రి రంపాన పెట్టేసి అది అవమానం తట్టుకోలేక ఏం చేస్తానంటే ఏదో తాగి ఎంతమందిని చూడలేదండి. ప్రియమైన దేవుడు, ఈ రాత్రి ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఒకవేళ నీ జీవితంలో కూడా ఈ నేరుగా ఇప్పుడు నేను చెప్పిందే కాకపోయినా ఇలాంటి సమస్య ఏదైనా నీ జీవితంలో ఉందా? దాన్ని నువ్వు జయించలేకపోతున్నావా? దానివల్ల నువ్వు అవమానం పొందుతున్నావా? నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పొరుగు వారి వల్ల ఏదైనా ఒక సమస్యతో నువ్వు పీడించబడుతున్నావా? ఈ రాత్రి నా ప్రభుని యేసు యుద్ధకు వచ్చావు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ పరిస్థితిని చక్కబరచగలడని నిరుత్సాహపడొద్దని ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఎబేజు పరిస్థితి అదే. వేదంలో కన్నానని చెప్పి ఆయనకి వేదన పుత్రుడని పేరు పెట్టింది. అతని జీవితం అంతా వేదన. కానీ ఇక్కడ ఇద్దరు గురించి మనం చూస్తే, బెనోని చిన్నప్పుడే పుడతంతోటే అసలు అమ్మ కూడా చూడలేదు, తల్లిపాలు కూడా తాగలేదు. ఏంటి మాటలు? మంత్రదానులు వాళ్ళ నాన్నగారు రావడంతో ఏం పేరండి? వాళ్ళ నాన్నగారు బెనోని వాళ్ళ నాన్నగారు యాకోబు. రాయలు వస్తే ఖచ్చితంగా మనక ప్రియుడు కూడా గుర్తు రావాలి. యాకోబు గారు అక్కడక్కడే
తిరుగుతున్నాడు మంత్రసాములు లోపల పురుడు వేస్తుంటే. పిల్లడు పుట్టాడు, బాగానే ఆడు ఏడిపించింది, సంతోషంగా వచ్చాడు. కానీ సంతోషంగా ఆవిరైపోయింది. ఎందుకంటే అసలు రాహేల్నే అతడి జీవితంలో ఎంతగానో ప్రేమించాడు. అటువంటి భార్య లేదు అన్నమాట అతను గుండెని పిండేసింది. అయ్యా అంటున్నాడు, అయ్యా ఇదిగో నీ భార్య ఈ బిడ్డను కంటూ చనిపోతూ ఇదిగో వీడికి బెనోని అని పేరు పెట్టుకుంటే. ఏమంటే ఆ పిల్లల్ని ఎత్తుకున్నాడండి. ఆ పిల్లల్ని ఎత్తుకుని అంటున్నాడు, ఈడెందుకు బెనోని అవ్వాలి, ఈడెందుకు దుఃఖపుత్రుడు అవ్వాలి, వీడెందుకు దుఃఖపుత్రుడు అవ్వాలి, వీడు చేసిన పాపం ఏంటి, వీడు చేసిన తప్పేంటి అని ఆ బిడ్డను అలాగే పట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని ఎదుటిచ్చి దేవుని ఎదుటి పెట్టి ప్రార్థన చేయటం మొదలెట్టాడు. అయ్యా అలమ్మాయి తిరిగి బెనోని పేరు పెట్టింది. నిజానికి దుఃఖపుత్రుడు అయితే అయ్యుండొచ్చు, పడుతుంతో వాళ్ళ అమ్మాయి చనిపోయిందంటే నిజంగా నష్టజాతకుడు అయ్యుండొచ్చు. కానీ ప్రభా వీడిని మాత్రం నీ కుడి చేతు పుత్రుడిగా చేసుకో ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. వీడిని మాత్రం నీ కుడి చేతు పుత్రుడిగా చేసుకో. ఎవరు? బెన్యామీను. బెనోని కాస్త ఏమైపోయాడు? బెన్యామీను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన విషయం ఏంటంటే బెన్యామీను గోత్రంలోంచే నా ప్రభుని యేసు పుట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బెన్యామీను ఒకప్పుడు ఎవరు? దుఃఖపుత్రుడు. ఈ బెన్యామీను ఎవరండి? ఈ రాత్రి మాట నీకు అర్థమైతే చాలు. ఈరోజు నువ్వు శనిగాడు అని నేను అంటున్నా, నష్టజాతకుడు అని అంటున్నా, నిన్ను కృంగదీస్తున్నా, నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు, నీకు నువ్వు ఒక ఇల్లు కట్టుకోలేవు, లేకపోతే ఎన్నో మాటలు అంటారు ఇంటికాడ. ఎన్ని మాటలు తెలుసండి. వాళ్ళు బాగా అంటారు ఇంటికాడ. ఇక్కడ కష్టపడి ఇన్ని చేస్తుంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడుతుంది అని కనీసం ఒక ఇల్లు కూడా కట్టుకోలేకపోయింది, ఒక అరెకరం భూమి కూడా కొనలేకపోయింది, పిల్లలకి సరైన పెళ్లిళ్ళు చేయలేకపోయింది, వాళ్ళకి కంటంటే వాళ్ళకి సరిగ్గా మంచి చెడ్డ కూడా చూడలేకపోతుంది. ఎన్ని బాధలు పడుతున్నాము ఇక్కడ, ఎన్ని శ్రమలు పడుతున్నాము, ఎంత వేదన పడుతున్నాము వాళ్ళకే అక్కలేదు. కానీ మాటలు మాత్రం చాలా సూటిగా అంటారు. ఒకవేళ ఎవరైనా నీ ఇంట్లో వాళ్ళే, నీకు కావలసిన వాళ్ళే, నీ పిల్లలే, చాలా మంది తల్లులు కూడా చెప్పారు నాకు, చాలా మంది తల్లులు కూడా ఆడికి డబ్బులు పంపిస్తేనే అమ్మ మంచిది, ఆడికి డబ్బులు పంపిస్తేనే అమ్మ మంచిదండి, ఆడికి గనక నేను డబ్బులు పంపలేకపోయానా అసలు నువ్వెందుకు అక్కడ, నువ్వెందుకున్నావు అక్కడ ఒకటే చచ్చిన ఒకటే. ఎందుకంటే చచ్చిన వాళ్ళు ఏమి పంపరు, అలాగే నువ్వు కూడా ఏం పంపట్లేదు అని కన్న తల్లిని భయంకరంగా మాట్లాడుతుంటే పిల్లలు ఉన్నారు. తల్లిలు ఏడుస్తూ కొంతమంది నాకు ప్రార్థన చేయించున్నారు కదా, కాదంటారా చెప్పండి ఒకసారి. ప్రియదేవుడా, ఇలాగా నీ సొంత వారే, నీకు అయిన వారే, నీకు కావలసిన వారే, నిన్ను ఆదుకుంటున్న వారే, నీకు నీ చేతులు చేయాల్సిన వాళ్ళే నిన్ను బాధపరుస్తున్నారా? ఈ రాత్రి ఆలోచించి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఏ పరిస్థితులు దుఃఖపడుతున్నావు, ఏ స్థితిగతుల్లో ఉన్నావు, ఎలాంటి పరిస్థితులు ఉన్నావు, కానీ నీ దేవుని యొద్దకు వచ్చావు. హల్లెలూయా. నా ప్రభుని యేసు యొద్దకు వచ్చావు. హల్లెలూయా. ఆయన సర్వశక్తివంతమైన దేవుడు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిస్థితులు మార్చివేయగలిగిన దేవుడు. ఇదిగో బెనోనిని బెన్యామీనుగా మార్చాడు. స్తోత్రం. హల్లెలూయా. బెనోనిని బెన్యామీనుగా మార్చాడు. దుఃఖపుత్రుని దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ యాకోబు ప్రార్థన చేసినప్పుడు, ఓకే నాయనా నువ్వు నాకు అప్పగించావు కదా, ఇప్పుడు ఆడెవరంటే నా కుడి చేతి పుత్రుడు, నేను కోరుకున్న పుత్రుడు, నా కుడి చేతి పుత్రుడు. నేను ఏదైనా ఎవరి మీద చేయాలంటే కుడి చేతి పుత్రుడు అంటే ఎవరి మీద ఇప్పుడు చెయ్య, స్నేహితుడి కింద ఇలా చేయాలంటే నా కుడి చేతి పుత్రుడు అంటే ఖచ్చితంగా ఇతని మీద నేను చెయ్యాలి. దేవునికి స్తోత్రం. రాత్రి ప్రియమైన దేవుళ్ళరా, ఈ అబ్బేది గురించి ఎవరో ప్రార్థన చేయలేదు, కానీ ఈయన గురించి అయితే బెనోని గురించి అయితే వాళ్ళ నాన్న ప్రార్థన చేశాడు. దేవుడికి ఇచ్చేలాగా, అయ్యా ఈయన నీ కుడి చేతి పుత్రుడిగా చేసుకొని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుడు అంగీకరించాడు. పాపం ఈ అబ్బేది గురించి ప్రార్థన చేసే వాళ్ళు లేరు. ఈ రాత్రి నీ పిల్లల్లో ఎవరైనా కానీ, నీ కుటుంబంలో ఎవరైనా కానీ ఇలా ఉంటా ఉంటే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. ప్రభు జ్ఞానం లేకుండా ఉన్నాడయ్యా, తెలివి లేకుండా ఉన్నాడయ్యా, చదువు లేకుండా ఉన్నాడయ్యా, ఉద్యోగం లేకుండా ఉన్నాడయ్యా, వీడికి ఉద్యోగము దయచేయని మనం ప్రార్థన ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆ పిల్లల కొరకు ప్రార్థన మనము చెయ్యాలి. నేను లూలు మార్కెట్లో ఉన్నప్పుడు చూశాను, ఒక్కొక్కసారి నాకు కూడా చాలా చాలా పెయిన్ అనిపించాను. అంటే అలా నేను ఉండలేకపోయానండి. దాని అర్థం అలా నేను ఆ తండ్రి ప్లేస్ లో ఆ తండ్రి బాధ్యత వచ్చేసరికి అలా ఉండలేకపోయాను. ఎందుకంటే
వాళ్ళ పిల్లలు తీసుకొచ్చాడు. అక్కడ పైన ఈ ఆటలాడుకుని బాగా ఎద్దులు అంటే ఒకటి ఉంటుంది కదా, గాలి పట్టి దాని మీద కూర్చోబెట్టి ఇలాగ తిరుగుతూ ఉంటుంది. అది దాని మీద కూర్చోబెట్టి పిల్లలందరినీ ఆడిస్తున్నారు. పాపం అతనికి ఒక కొంచెం తింగరగా ఉన్న కుర్రవాడు ఒక కొన్నాడు. మంచోళ్ళు ఉన్నారు, తింగరగా ఉన్న కుర్రవాడు పెద్దోడు కాబట్టి పాపమాడు తింగరగా ఉన్న కుర్రవాడు ఉన్నాడు. ఆడు అప్పుడు వెళ్తానని కానీ ఆశపడి, నేను చాలా దగ్గరగా గమనించాను, వెళ్తానికి ఆశపడి పాపం భయపడిపోతున్నాడు. తెలుసు ఏమంటే చిన్నపిల్లలు ఆడికంటే వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ చెప్తే ఆడుతున్నారు, బాగుంది. ఆ తండ్రి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ పెద్దోడిని ఎక్కిస్తున్నాడు. ఈ పెద్దోడిని ఎక్కి మీరు ఎక్కడికి పోతే భయపడిపోతున్నాడు, అక్కడ పోతే భయపడిపోతున్నాడు. కానీ ఆ నాన్న దగ్గరుండి ఆ బుల్ మీద ఎక్కించి పట్టుకుని అలాగే జాగ్రత్తగా అని అనుకున్నాను. ఎంత ప్రేమ తండ్రికి, ఎంత ప్రేమ! హల్లెలూయా! ఇటువంటి ప్రేమ, ఇటువంటి ప్రార్థన మనం చేయాలి. ఒక క్రైస్తవ తల్లిదండ్రులుగా మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజకులు చేయమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ యొక్క ఎబ్బేజ్ గురించి ప్రార్థన చేసిన వాళ్ళే లేకపోయారు. అలా అన్నెవరో అడ్రస్ తెల్లదు, మనకి అడిగిదామంటే వాళ్ళ నాన్నెవరో తెల్లలేదు, వాళ్ళ అమ్మమ్మ అలా యాదల్లో కన్నా అలా పేరు టీచర్ చెప్పారు తప్ప అసలు ఇంకా వాళ్ళ అమ్మ బాబుల పేర్లు అక్కడ రాలేదు. ప్రియమైన దేవుడు పిల్లరా, అయితే ఎబ్బేజు తనకి జ్ఞానం వచ్చినప్పుడు అందరూ కూడా రే నువ్వు వేదన పుత్రుడు రా, నువ్వు వేదన పుత్రుడు అంటే అతడు కురుంగిపోలేదు, అతడు అక్కడ ఉండిపోలేదు. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టాడు. దేవునికి స్తోత్రం. యెహోవాకు మొర్రపెట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, అయ్యా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థించి. రెండు మాటలే. ఏమండి, ఆశ అనేది మానవుడికి ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఆశ అనేది మానవుడికి అత్యాశ కాదండి. ఏంటది? ఆశ అనేది మానవుడికి ఉండాలి. ఆశ లేని దేవుడు కూడా ఆశీర్వదించడంట. ఈ సత్యం తెలుసుకోండి. ఆశ లేని దేవుడు కూడా ఆశీర్వదించడంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మందికి ఆశ లేదు. నిజం ఎలాగంటారా? ఎలా చెప్తే మాకు ఆశ లేదు, ఈ లోకం ఆశ లేదో మీకు గుండెలు వచ్చినా కానీ దేవుడి మీద ఆశ అయితే ఇక్కడ దేవుడి మీద ఆశ ఉన్నవాడు చాలా కూర్చోరు ఖాళీగానే. తెలుసా మీకు? దేవుడి మీద ఆశ ఉన్న వాళ్ళు ఎలాగా కూర్చోరు. మీరు ఎప్పుడన్నా అంటే నేను గొప్పనని అట్లా కానీ వాక్యం దగ్గర కూర్చోడానికి ఎలా ఉండాలంటే పక్కన ఎవరైనా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు అనుకోండి, మీరు ఎప్పుడైనా గమనించి నేను మౌనంగా కూర్చోలేను. చూసారు ఎప్పుడన్నా? అది కూడా గమనించలే. ఇంకా మన పని మనకుంటది. ఎందుకంటే ఆ చెప్పేది ఎవరు అనేది కాదు, అక్కడి నుంచి దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని తెలుసుకుని అది దీవెనకరమైన మాట, దేవుని మహిమకరవలసిన మాట, దేవుని మహిమపరచవలసిన మాట అయితే ఖచ్చితంగా అక్కడ హల్లెలూయా స్తోత్రమై అది మనకి దీవెనకరంగా వచ్చే మాట అయితే ఆమేనని మనం మనకితా ఉండాలి. అది అది ఆశ. ఏం మాట్లాడతాడో దేవుడు, ఏం మాట్లాడతాడో దేవుడు, ఏ వదులుతాడో దేవుడు తన నోట, ఏ ఆశీర్వాదం వచ్చిన వస్తుందో అది వస్తుందో ఆమేనంటే అది నాకు దొరికేద్ది అని ఆశ కలిగి ఎదురు చూడాలి. అలాంటి ఆశ వాడికే లేదు. కాబట్టి ఆశ లేనివాడికి ఆశీర్వాదం లేదు. ఇది తప్పేం లేదు. నువ్వు ఆశ ఉంటేనే నీకు ఆశీర్వాదం ఉంటది. ఆశ కలిగి దేవుని మాట కొరకు ఎదురు చూడు. ఆమేన్. హల్లెలూయా. ఈ అభ్యర్థి జీవితంలో ఆయన ఆశ కలిగి ఉన్నాడు. తల్లి లేదు, తండ్రి లేదు, వాళ్ళ అడ్రస్ ఏంటో మనకు తెలియదు. ఇదిగో ఇతడు దుఃఖపుత్రుడు అయిపోయాడు. ఊళ్ళందరూ ఎన్నో అంటున్నారు, ఎవరు ఏమంటున్నా అదేమీ పట్టించుకోలేదు. ఈ అభ్యర్థి దేవుడి దగ్గరికి వెళ్ళిపోడు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోడండి? అమ్మ ఎందుకు ఈ పేరెట్టో అమ్మ అడగలేదు. అమ్మ నాకెందుకు ఇలాంటి పేరెట్టో ఊరో చూసి ఏమన్నారు అని నేను మార్చేసుకుంటాను, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన పేరు అని చెప్పేసి నేను టీటీ తిరగలేదు. పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తాడు. ఒకసారి మళ్ళీ చదువు నా మాటలో. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఒక్క మాట అడుగుతాను. ఏమంటే ప్రతిరోజు మీకోసం మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? నిజంగా చెప్పండి. మీకోసం ఇదిగో ఎబ్బే చేసినట్టుగా అయ్యా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు,
కీడేమి నా మీదకు నీ చెయ్యి నాకు తోడు నీ చెయ్యి నాకు తోడుగా ఉన్నా నువ్వు కీడు ఏమి నా మీదకి రాకుండా కాపాడు, నన్ను తప్పించు, నన్ను కాపాడు. ఎంతమంది ప్రార్థన చేస్తారు? నాకు ఇది కావాలి ఆయన, నా పరిస్థితి ఎలాగుంది, నాకు ఇది కావాలని ఎంతమంది ప్రార్థన చేస్తారు? లేదు తెలియదు. ఏదో ప్రార్థన అంటే ప్రభు రాత్రి నుంచి మగల దాకా కాపాడు, డ్యూటీలో నాకు తోడుగా ఉండు, ఎల్లిన కాలాల తగ్గ పనులు దొరకాలి, మళ్ళీ వచ్చి రాత్రికి నిన్ను స్తుతించుకోవాలి. ఇంతే. ఇంకా ఎప్పుడు రొటేషన్ ప్రార్థన. అది ఇంకా ఈ ఆశ కలిగి చేసిన ప్రార్థన ఏదైనా నీ జీవితం ఉందా? ఎబ్బేసి చేస్తున్నాడు 2 నిమిషాలు 2 లైన్లు ప్రార్థన. ఎబ్బేసి చేస్తున్నాడు 2 లైన్లు ప్రార్థన. ఆ ప్రార్థన చూస్తే ఆశ్చర్యం, నాకే ఆశ్చర్యం వేస్తుంది, మీకు ఆశ్చర్యం వేస్తలేదు. ఏమండి ఎందుకు ఏమని అడుగుతున్నాడు చూడండి, ఏకంగా ఏమని అడుగుతున్నాడు చూడండి. ఆ మాట తప్పు మాటలేమి కాదు. అయ్యా నీవు నన్ను ఆశీర్వదించు, నిశ్చయముగానే ఖచ్చితంగా. నువ్వు ఇంకా 2వ చెప్ప, నువ్వు ఇంకో మాట చెప్పడాక లేదు, నన్ను ఆశీర్వదించాలంటే ఆశీర్వదించాలి. నిజంగా నేను దుఃఖపుత్రున్నే, నేను పుట్టడంతో వేదనతో పుట్టాను, నా వల్ల మా అమ్మకి ఎంత వేదన కలిగింది, నా తోటి ఉన్న వాళ్ళకి వేదనే, నా మాట అంటే అందరికీ పడదు, నేను సూటిగా మాట్లాడుతాను అందరికీ, నేనంటే కొంచెం బాధే, లేకపోతే నేను సరిగా మాట్లాడతాను రాదని చెప్పేసి అందరికీ నేనంటే కోపమే, లేకపోతే మా ఇంట్లో నేను చేసే పనులు నచ్చగా నేనంటే అందరికీ బాధే. అవన్నీ ఓకే అయి ఉండొచ్చు, ఎందుకంటే నాకు రాదు, మరి నాకు తెలియదు, నేను ఏం చేయను. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించాలంటే ఇంకా నేను ఇంకెక్కడికి నిశ్చయంగా అంటే ఖచ్చితంగా ఇంకా దీనికి తిరిగేలేదు అని అడుగుతున్నాడు. ఇంకేం అడుగుతున్నాడు? వాళ్ళ గురించి ఏం గురించి అడగట్లేదు. ఎవడు ఈ ప్రాంతంలో కావాలి మనకి, ఎంతసేపు వాళ్ళ గురించి ప్రార్థించడం చెయ్యాలి కాదంటలేదు. ఇదిగో నీ గురించి కూడా ఇది కావాలి. ఈ ప్రార్థన అసలు వేరే వాళ్ళ గురించి ఎక్కడ అడిగినట్టుగా లేదు. నాకు నువ్వు నన్ను ఆశీర్వదించాలి.